జిల్లా అంటే జిల్లా కాదు, ఆదిలాబాదు జిల్లా. అరే నిజంగా అసలు ఏంటంటే పాడుతుంటే అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు. కొమ్మలో అమ్మ ఉన్నది, రెమ్మలో అమ్మ ఉన్నది, కొమ్మకు అమ్మే ప్రాణం, రెమ్మకు అమ్మే జీవం. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు. మీరందరూ కొందరు ఎంత చెప్పినట్లే ఇంకా పాపం సార్ వాడుతున్నాడు, ఎవడెవడో ఏం చేస్తుంటే అంత విషయం మధుగాడు కానీ వాడు కానీ అట్లా చేయద్దురా మీరు. ఇవన్నీ ఏమవుతాయంటే ఒక్కొక్కసారి స్థాయిలో ఒక్కొక్క రకం ఉంటుంది కన్నా. కానీ కవులు వీళ్ళంతా మంచి పాడతారు. మన టీవీలలో యూట్యూబ్ వచ్చి నిజంగా ఎంత నాలెడ్జ్ తీసుకొచ్చి మీరందరికీ మంచి అవకాశాలు. మేము చదువుకున్న రోజులు ఇట్లా లేవు మాకు. ఇటువంటి నిజంగా మీకు అన్ని రకాల డిఫరెంట్ సందర్భాలు కనిపిస్తున్నాయి. కాబట్టి గోడెల కన్నా ఎగురుతుంటుంటే నాకు నిజంగా ఉత్సాహం ఆగాలి, రోమాలు లేస్తుంటే చలో 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 మెరుపులు మెరుసరా విప్పులు కురుసరా వలస బాడపై రణం తీసిన ఆంధ్ర నాయకుల గుండెలు తీసిన ఆంధ్ర నాయకుల గుండెలు వీర తెలంగాణ మనది, ఓరు తెలంగాణ పోరాడే గడ్డ మనది, రుద్రమ్మనేల మనది. వీర తెలంగాణ మనది, ఓరు తెలంగాణ అంటే నేను ఇలా కాంపిటీషన్ కాదు. ఈ కల్చర్ ప్రోగ్రాంకు మనకు విజిట్ కావచ్చు, మాట్లాడుతున్నాం అప్పుడే అరే ఎన్నిసార్లు కొద్దిసేపు ఇంకా డిఫరెంట్ ఎన్నో రకాలు ఉంటాయి. కానీ నేను అంతా నిశ్శబ్దం ఉంటే చేస్తే జనరల్ సార్ మరి అడ్వాన్స్ నిడిసంటాడు. అమ్ము ప్రతి సందర్భం అతన్ని దృష్టిలో పెట్టుకొని ఆచితూచి అడిగేస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే ఎంత పెద్ద అంటే అప్పుడు మొదలు కూడా చెప్పినా మరి ఎప్పుడు కట్ అవుతుంది 15 నిమిషాలు వింటే మీరు బొమ్మలు రాకంటే పోతాయి. ఇంకా టైం ఉంది కాబట్టి 5 నిమిషాల ముందే చెప్పి కృష్ణ చనిపోయాడు. కృష్ణ తెలుసా? రాఘోపాలరావు కానీ కృష్ణ కానీ ఇంకా చనిపోయి చెప్పారా? సరే టైం అయిపోతుంది. ఏంటండి ఆ అసందర్భ ఫలాచారాలు, ఆ ముష్టి వాళ్ళు పట్టడము, ఆ ఇంటాలేదు అంటాలేదు. అటు పరిగెడితే ఇటు పోతుంది, ఇటు పరిగెడితే అటు పోతుంది. కాస్త నీ పాలు తెప్పించండి, పాలు తాగి పడుకుంటాను. ఇలా దీని ఇంకా సబ్జెక్ట్ వైజ్ కానీ ఇట్లా డిఫరెంట్గా క్రిస్టియన్ రాఘోపాల్ గారు. అదేంటంటే నేను అప్పుడు ఇవన్నీ బంద్ చేసిన గతంలో ఇవన్నీ చేస్తుంది. ఇప్పుడు బాగా ఈ దాడుదేవి అదే తినగా మనం ప్రాక్టీస్ ఉంటేనే కొంచెం నువ్వు బొమ్మాయి వెళ్ళి చేసేదే ముందురా అసలు ముందు చెప్పేయడమా?